జగన్ పుట్టినరోజు సందర్భంగా బాపులపాడు జడ్పీహెచ్ స్కూల్ నందు విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. బాపులపాడు మండలం బాపులపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బాపులపాడు మండల వైసీపీ నాయకులు విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతమైన విద్యను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యం సాంకేతికతపై పట్టు మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు పిల్లల చదువులు వెలుగులోనికి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ట్యాబ్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ, కన్వీనర్ అవిర్నేని శేషగిరిరావు, ఎంపీపీ ఎర్రగొర్ల నగేష్, సర్పంచ్ కమలా కిరణ్, కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి రామాంజనేయులు, వైసీపీ నాయకులు కొమరవెల్లి కిరణ్ మూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 3600 చదరపు కిలోమీటర్లు తిరిగినప్పుడు పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఈ పిల్లల తల్లిదండ్రులే కానీ అనేక మంది పిల్లలే కానీ రిప్రజెంటేషన్ రూపంలో మేము ఫీజులు కట్టి చదువుకోలేకపోతున్నాము, ఉర్దూ స్కూల్ వరకే చదవగలుగుతున్నాము, లేదా హై స్కూల్ వరకే చదవగలుగుతున్నాము, చదవలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పింది పిల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద బడుగు బలహీన వర్గాన్ని ఆదుకోవాలి అంటే వీళ్ళ కుటుంబాల అభివృద్ధి దశలోకి రావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో విద్యలో ముందుండాలి, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఒక ఖర్చు లేకుండా చదివించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం కనుక్కుని కోటాన రూపాయలు ఈ స్కూల్స్కి నాడు నేడు కింద అనేక కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాంతో భాగంగానే మా స్కూల్ కూడా దగ్గర 1.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇవాళ 8వ తరగతి కానించి ఎట్టి పరిస్థితుల్లో ట్యాబ్లు ఇచ్చి ఇంగ్లీష్ మీడియంకి నాంది పెరిగినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఎలా పంచుకోవాలి, ఎలా పేదవాడిని పైకి తీసుకురావాలనే విధానం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరి ముందు కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క హై స్కూల్స్ చూస్తూ ఉంటే నిజంగా మేము చదువుకునే రోజుల్లో ఉన్న పరిస్థితులకి ఈ రోజు ఉన్న పరిస్థితులకి కంప్లీట్ భిన్నంగా గత 2019 ముందు ఎలా ఉన్నాయి, 19 తర్వాత ఎలా ఉన్నాయి, సమూలమైనటువంటి మార్పులు చేసి ఈక్వలైజేషన్ ఆఫ్ ది సొసైటీ, ప్రతి సమాజం కూడా బాగుపడాలంటే ఎడ్యుకేషన్ ఒకటి ఏకైక మార్గం అని చెప్పేసి నమ్మి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎడ్యుకేషన్ అందాలని చెప్పేసి ఈ రోజున ఇంటర్నేషనల్ స్థాయిలో అమెరికా వెళ్ళి మన పిల్లలు మాట్లాడి వచ్చారంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు యావత్ ప్రపంచ దేశాలలో కూడా సగర్వంగా తలెత్తుకుని తిరిగేటట్టుగా మన పిల్లలు అక్కడ వెళ్ళి వాళ్ళు ప్రజెంటేషన్ చేసినటువంటి విధానం చూసుకుంటే చాలా గొప్పగా ఉందని చెప్పేసి మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, ఏ ఒక్కటి కూడా తీసేయడానికి వీలైనటువంటి పథకాలన్నింటినీ కూడా స్థాపించి దానికి అనుగుణంగా పిల్లలందరినీ కూడా సమూలంగా మార్పులు చేసి కింద స్థాయి నుంచి కూడా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తే రేపు రాబోయే సంవత్సరాలు ఈ సమాజం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అనేది భారతదేశంలోనే ముందు వరుసలు నిలబడటానికి ఉన్న మార్గాలన్నింటినీ కూడా అన్వేషించి చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనందరం కూడా గుండె మీద చేసి చెప్పచ్చు. మనం జగన్మోహన్ రెడ్డి గురించి నేను చెప్పడం చెప్తే మార్చిగా ఎంఈఓ గారు చెప్పారు. లోపల ఎలా మార్పు వచ్చి ఇప్పుడు ఎలా మార్పు మాకన్నా కూడా మార్పులు బాగా తెలుసు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎన్నో చేశారు. విద్యకి లోపల గవర్నమెంట్ ఏజెన్సీ ఇప్పుడు లోపల గవర్నమెంట్ స్కూల్ అనేవాళ్ళు లేదు, బూత్ బంగ్లాలు అనేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈ టీవీలు కానీ ఎల్ఈడి బోర్డులు కానీ మార్చలేదు. జగన్మోహన్ రెడ్డి ఒకటే లక్ష్యం, చదువుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈరోజు చదువుకి ఎంతైనా చదువుకి విద్యకి ఎంతే వైద్యానికి ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఎన్ని కావాలా జన్మదిన సందర్భంగా విద్యార్థులందరికీ ట్యాబ్లు అందజేయడం అనేది చాలా సుపరిణామం. ఎందుకంటే ఈ రోజున సమాజంలో విద్య అనేది చాలా అవసరం. విద్య ఉంటేనే ఎవరైనా కానీ అభివృద్ధి చెందగలరు. కాబట్టి
ఇంత మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రిన్సిపల్స్, స్కూల్ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం అందరం కూడా. అదే రోజు మీకు ట్యాబ్లు అందజేయడం అనేది కూడా ఒక సంతోషకరమైన విషయం. ఈ సిలబస్ గురించి వచ్చేటప్పటికి స్కూల్ పిల్లలకి అవగాహన లేకపోయినా కానీ సిబిఎస్ఈ సిలబస్ యొక్క విలువ కానీ ఐబీ యొక్క విలువ కానీ హెచ్ఎంగా మీ అందరికీ బాగా తెలిసి ఉండొచ్చు. అలాగే పిల్లలుగా మీరు అందరూ చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇంతకుముందు మీకు డిజిటల్ క్లాస్ రూమ్ అనేది తెలియదు, అవునా? మాస్టర్ బోర్డు మీద గీస్తే అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. బోర్డు మీద గీయడానికి చాలా సమయం పట్టేది. అటువంటిది ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే బాపులపాడులోనే ఏ స్కూల్లోనూ లేని క్లాస్ రూమ్స్ మీకు వచ్చాయి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుని మంచిగా చదువుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చదువుకోవడానికి మంచి బాటలు వేస్తున్నారు. స్కూల్స్ బాగుపడినాయి, మెనూ కూడా బాగుపడింది, అలాగే సదుపాయాలు కూడా మెరుగుపడుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకుని మంచి ఉన్నతమైన విద్య అభ్యసించి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.